నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? మా పేరు గోపాల్ సార్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం సార్. వ్యవసాయం చేస్తారా? ఎట్లా ఉందంటారు మరి ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇక చేస్తున్నాడు కానీ ఆయన కూడా ఇప్పుడు సంవత్సరం అయింది. ఇప్పుడు కావాలి కొత్త సంసారం అంతా కుదురుకోవాలి కదా. అవి చేస్తున్నాడు. ఇక మాకైతే కొన్ని వచ్చినాయి. నాకైతే ఇప్పుడు ఏది మన కరెంటుది ఉచిత అది వచ్చింది, రుణమాఫీ వచ్చింది. కానీ ఇంకా మనది కూడా కొన్ని ఏంటి అంటే ధరని పెండింగ్ ఉంది. నాది కూడా నా సమస్య కూడా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయింది. ఇప్పటి వరకు కూడా ఈయన కూడా వచ్చినాక చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా కాలేదు. డిసెంబర్ 9 అన్నారు పోయినసారి. సంవత్సరం అవుతుంది. నాది అమ్ముకోనికి వస్తలేదు, కొనుక్కోనికి వస్తలేదు. భూమి అట్లనే ఉంది నాది కూడా. మనం కాంగ్రెస్కి వేసినా మన కాంగ్రెస్ పార్టీ మనది కూడా. కొన్ని పథకాలు అయితే చేస్తున్నాడు. ఆయన కూడా తిప్పలు పడుతుండే ఇక చేస్తాడేమో. ఆయన కూడా అంతా తెలవాలి కదా. అంతా మంచిగానే ఉంది. కానీ ఇంకా కొంచెం ఈ రోడ్లు గివి చేస్తే గీ రేషన్ కార్డులు గరీబోళ్ళకు గివి ఇండ్లు గివి చేస్తే మంచిగానే ఉంటుంది. మరి ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏమైనా ఉందంటారా ఈ ఏడాదిలో? ఏడాది అభివృద్ధి అంటే ఇప్పుడైతే ఇంకేం లేదు కదా సార్. ఇప్పుడు ఇంకా ఈ రోడ్లు మెయిన్ రోడ్లు కావాలి. ముఖ్యంగా మాకు రోడ్లు హైదరాబాద్ బిర్జీ మాకు చాలా ఇబ్బంది ఉన్నది. హైదరాబాద్ పోవాలంటే మా పిల్లలు 30 కిలోమీటర్లు తిరిగిపోతున్నారు. రోడ్ మంచిగా లేక 3 కిలోమీటర్లకు 30 కిలోమీటర్లు తిరిగిపోతున్నాం. శంకుస్థాపన చేసిర్రు, కేసీఆర్ని అప్పుడు చేసిర్రు. ఇప్పటి వరకు కూడా ఏమీ లేనే లేదు. అట్లే పోయింది. ఈసారన్నా రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక కూడా మరి చేస్తాడా చేయడా తెలియదు. చేస్తామని అంటున్నారు. మరి ఏం చేస్తారు తెలియదు. మనకైతే అన్ని పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా వచ్చినాయి. మనకు రాలేవని ఏం లేదు. వచ్చినాక రాలేవని చెప్పొద్దు. కానీ నాకు ఒక్కటి ధరని పెండింగ్ ఉంది. నా తాతలో వచ్చిన భూమి కూడా నాకు 1 ఎకరా చూపిస్తాను లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? మహేష్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను కండక్టర్ జాబ్ చేస్తాను. ఎట్లుందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా బాగానే ఉందిలే ఇప్పటి వరకు అయితే. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంకా ముందు చూడాలి ఎట్లుంటుందో. అంటే ఏ విధంగా అంటారు? అదే రైతు భరోసా కానీ అది కానీ ఇది కానీ చేస్తుంది కదా. కొన్ని 1 year అయింది కదా. రాబోయే కాలంలో ఎట్లుంటుందో చూడాలి. ఇంకా 4 years ఉంది కదా. దాని తర్వాతే మనం డెవలప్మెంట్ అవుతుందా ఇది చూడాలి. కొద్దిగా రియల్ ఎస్టేట్ డౌన్ ఉందని అంటారు. దాని సంగతి తెలియదు. రాబోయే కాలంలో పెరుగుతాయేమో తెలియదు. మనకి ఇది చూసుకుంటే అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మీ ఊర్లో కానీ? అభివృద్ధి అంటే ఇంతకుముందు ఉన్నది. కొత్తగా ఏమైనా వస్తే రావచ్చు. ఇండస్ట్రియల్ అవి వేస్తే రావచ్చు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే? ఒక 9 సంవత్సరాలు జరిగిపోయింది కదా. అందరూ అన్నీ చేయలేరులే. ఆ ప్రభుత్వంలో కొన్ని చేసారు, ఈ ప్రభుత్వంలో కొన్ని అవుతాయి. చూడాలి డెవలప్మెంట్ ఏమవుతుందో చూడాలి ఇంకా. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రామచందర్. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. ఎట్లుంది మన వ్యవసాయదారులకి రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇప్పుడైతే మాకైతే బాగానే ఉన్నది. నాకు 1 లక్ష రూపాయల దాకా రుణమాఫీ వచ్చింది. మళ్ళీ రుణం తీసుకున్నా. మంచిగా ఉన్నది ఇప్పుడైతే. ఇక ముందు వచ్చేది ఏం చెప్పలేము కానీ ఇప్పుడైతే మాకైతే రుణమాఫీ అయితే వచ్చిందండి. అంటే చూసుకుంటే మీ ఊర్లో అందరు జరుగుతుందంటారా ఈ రుణమాఫీలు ఇవన్నీ? ఇక కొంతమందికి జరగలేదు అంటున్నారు, కొంతమంది జరిగింది అంటున్నారు. మాకైతే వచ్చింది. ఇంకోటి రాని వాళ్ళు ఉంటే ఏదో ఆధార్ కార్డులు, అకౌంట్ నెంబర్లు అదే మిస్టేక్లు ఉన్నాయంట కదా. ఆ మిస్టేక్లు అయితే అలా కూడా అయిపోతుండొచ్చు. మాకైతే రుణమాఫీ అయితే మంచిగా ఉన్నది. మంచిగానే చేసాడు. మళ్ళీ రుణం తీసుకున్నాం. కానీ ఇక రాని వాళ్ళదంట అంటే పరిస్థితి మనం అది మిస్టేక్లు అంట వాళ్ళ తప్ప మరి బ్యాంకులో తప్ప. ఇక అది ఇప్పుడు మరి ఎలా ఉంది? గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? ఇక ఆయన కూడా బాగానే చేసిండు. వాటర్ మిషన్ భగీరథ నీళ్ళు బాగానే వచ్చినాయి. ఆయన కూడా చేసాడు మంచిగా ఉన్నది. ఈయన కూడా చేస్తాడు బాగానే ఉన్నది. ఇది కూడా అది కరెంటు మంచిగా ఉండే. కానీ ఇప్పుడు కరెంటు మధ్యలో పోతున్నది. ఈ మధ్యలో పోతుంది కరెంటు. మాకు రైతులకు ఎట్లా అంటే మేము డేలా వాటర్ వారబెట్టుకోవడానికి డేలా పోయి పెట్టుకుంటాం. ఇక నైట్లో ఇడుస్తా అంటే నైట్లో పోతే ఇబ్బంది, పురుగు పూసలు ఉంటాయి. అట్లా కరెంట్ ఒకటి ప్రాబ్లం ఉంది జర. థ్యాంక్ యూ సార్. సరే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మహేందర్. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? మరి ఏడాది గడిచిపోయింది.
పర్వాలేదు, బాగానే ఉంది. రైతు బంధు తగ్గించి ఒక 4 ఎకరాలు 5 ఎకరాల లోపు ఇచ్చి అందరికీ ఇస్తే బాగుంటుంది. రుణమాఫీ కూడా మా ఊర్లో అందరికి బాగానే జరిగినాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరుపేదలకు ఇస్తే, సరైన లబ్ధిదారులకు ఇస్తే మంచిది. రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల సంది ఎదురు చూసినాం. మాకు కూడా ఇల్లు లేకుండే ఓన్గా రేకులు వేసుకున్నాం. స్టార్టింగ్ నుంచి 10 సంవత్సరాలు ఎదురు చూసి కేసీఆర్ పాలనలో ఎదురు చూసి సొంతంగా కట్టుకున్నాం. 10 సంవత్సరాల సంది మాకు ఎలాంటి రేషన్ కార్డ్స్ కూడా రాలేదు. నా మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది, ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డ్స్ లేవు. ఎలాంటి అప్పుడు రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న దానిపైన దృష్టి పెట్టి రోడ్లు మంచిగా చేసి బస్సులు ఇలాంటి మౌలిక వసతులు బాగా చేస్తే అందరికీ బాగుంటుంది. ఇక చిన్నకారు సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని ఏమైనా సబ్సిడీ లాంటివి ఏమైనా ఉన్నా కానీ రైతులకు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ రైతులకు లబ్ధి చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారాలను కొంచెం దృష్టి పెట్టి వాళ్ళను ప్రోత్సహిస్తే మేము కూడా ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటాం. ప్రభుత్వం నుంచి కొంచెం మాకు ఆర్థికంగా కానీ కొంచెం సహాయం చేస్తే సామాజికంగా మేము కూడా దళితులం అలాంటి సామాజిక వర్గాల నుంచి డెవలప్ అయ్యేకే ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మంచి అభివృద్ధి పనులు చేయాలి. అప్పులు ఉన్నాయని అంటారు, అని వాస్తవమే అయి ఉండొచ్చు. అప్పులను చేస్తూ ఆర్థికంగా ఎట్లా ఎదగాలని ముందుకెళ్ళాలి, అది కోరుకుంటున్నా. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే 9 సంవత్సరాలు? 10 సంవత్సరాలు మస్తు ఎదురు చూసినాం. మేము మొదట్లో ఎంతో చేస్తాడు అనుకున్నాం. కేసీఆర్ అసలు ఎట్లా డెవలప్ చేస్తాడో, ఎంత అది చేస్తాడో, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. మస్తు ఆశలు ఉండే, ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఇంకా రకరకాలుగా మస్తు అది చేస్తాడని చెప్పేసి మస్తు ఎదురు చూసినాం. మాకు నిరాశ మిగిలింది. మేము తెలంగాణ ఉద్యమంలో యాదిరెడ్డి పెద్దమంగళరమైన ఢిల్లీలో పార్లమెంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆయన సావుకెళ్ళి చాలా అసలు అడావిడి చేసినాం. మస్తు అది చేసినాము. ఉద్యమంలో మస్తు పోరాడినాం. నిజమైన వాళ్ళని ఎవరిని గుర్తించలేదు. ఎవరైతే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది. వాస్తవానికి నిజాయితీ ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ ఏం చేయలేదు. దళిత బంధాన్ని ఎవరు తీసుకొచ్చిండు, వాళ్ళ పార్టీలో తిరిగేటోళ్ళకి ఎవరికో ఇచ్చిండు. లాస్ట్ మూమెంట్లో దాని ఏమంటారు గృహలక్ష్మి అనే ఇండ్లు తీసుకొచ్చిండు. ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు. ఒక పెన్షన్లు ఒకటి కరెక్ట్గా ఇచ్చిండు. రైతు బంధు 10 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నకి అంతే ఇస్తుండు. 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి అంతే ఇస్తుండు. ఇక రుణమాఫీ అసలు చేయలేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో అది ఉంటుండే, ఫర్టిలైజర్స్ కొన్ని సబ్సిడీలు ఇచ్చేది, యంత్రాలు ఇచ్చారు, ట్రాక్టర్స్ ఇచ్చేది. అలాంటివి 10 yearsలో ఏం జరగలేదు. కేసీఆర్ అన్నాడు ఉద్యోగాలు. మేమైతే కానిస్టేబుల్కి అది డిఎస్సి, అసలు డిఎస్సి 10 సంవత్సరాలు డిఎస్సి వెళ్ళాడు. మా మిస్సెస్ డిఎస్సి ఎదురు చూసి చాలా ఇబ్బందులు పడ్డాం. 10 సంవత్సరాలు ఏం చేయలేరు. ఉద్యోగాల విషయాన్ని అట్లా చేసిర్రు. ఇక కాళేశ్వరం ఉన్న ఒకటి కట్టిండు, అది ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. నిధులు నియామకాలు వీటి కోసమే ఉద్యమం అంత ఆంధ్రలతో కొట్లాడి అట్లా చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. వాస్తవానికి ఇలాంటివి జరిగినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న గుర్తులో పెట్టుకొని అన్ని మంచిగా చేస్తే మంచిది. థ్యాంక్ యూ సార్. చేస్తుంటే అంత మంచిగా కొడుతుంది, చేయకుంటే ఏడు దాన్నే ఉంటుంది. నువ్వు పట్టించుకుంటేనే కదా అడయ్యేది, అంతేనా కాదా? ఇంకేమింది ఎట్లుంది రేవంత్ రెడ్డి గారు? మరి ఇప్పుడు సరే సంవత్సరం గడిచిపోయింది కదా, ఈ సంవత్సరంలో ఎట్లా జరిగింది ఆయన పాలన? ఇక మంచిగా ఎట్లా జరిగిందా అంటే ఏడిదాడ ఉంచేటట్టు జరుగుతున్నాడు. ఉడుచుకొని బుక్కేటట్టు చేస్తలేడు, ఏడిదాడ ఉంచేటట్టు జరుగుతున్నది. అర్థమైందా అని అన్నమాట. ఇంకేం చెప్పదు బిడ్డ, ఆయన ఆరమున్న కానీ ఆయన అందులాడుతూనే ఉన్నాడు. ఆయన చేయికి వచ్చినాక ఇంకేం చేస్తాడో. అంటే ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల నుంచి చేస్తారంటారా? మరి చేస్తుండొచ్చు. ఇట్లా నడమంత్రాన పోతాడా మరి, చేస్తాడు. మరి గతంలో కేసీఆర్ గారిది ఎలా ఉండే పాలన 9 సంవత్సరాలు? చేసిండు, నేను కొట్టిండు, నాకు పెట్టిండు. ఆయన దొంగలకు వచ్చిండు, నాకు ఇచ్చిండు. ఉన్న ఇంట్లో గులగొచ్చిండు. ఇక ఉన్నంత పెట్టిండు, ఉన్నంతనేమో తీసుకున్నాడు, లేనోటికి ఇచ్చిండు. అంతే కదా. ఇక మాకైతే ఏం ఎరుపు చేయలేదు, తెలుపు చేయలేదు. ఎట్లున్న గుడిసెలు కట్టి ఇడుచుకున్న మా గుడిసెలకు ఇంత సిమెంట్ లేదు, ఏం లేదు, అట్లనే ఉన్నాం. ఏం లేదు బిడ్డ. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు గణేష్ అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ అండి. బిజినెస్. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం? పల్లె బాగానే ఉందండి, ఎందుకంటే కొంచెం కొత్త కదా,
ఇంకా 1 ఇయర్ అవుతుంది కదా, ఇంకా ముందు టైం ఉంది కదా, బాగానే చేస్తాం, మాకు చేస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది. ఇప్పటివరకు మంచిగా 6 గ్యారెంటీ చెప్పింది కదా, స్త్రీలకు బస్ పాసు, 200 యూనిట్ కరెంటు, మన రైతు రుణమాఫీ చేసిండు, ఇంకా కొన్ని బాగానే చేస్తున్నారు. మన గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయని ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఈ 1 ఇయర్ లోపల ఇచ్చిండు. ఎక్కువనే ఇచ్చిండు. అయితే బాగానే ఉంది. రైతు బంధు కూడా ఎన్నడూ లేని విధంగా 22,000 కోట్లు చేయడం అనేది గొప్ప విషయం. గొప్ప విషయం. ఎందుకంటే 192 అట్లా రుణమాఫీ చేయడం అనేది చాలా బాగుంది. అయితే గత ప్రభుత్వంలో ఎలా ఉంటుంది? గత 9 సంవత్సరాలు చూసుకుంటే కేసీఆర్ గారిది ఎలా ఉంటుంది? కేసీఆర్ భూమికి అది ఏది రైతు భరోసా అని ఇచ్చిండు, వెంచర్లకి ఇచ్చిండు, రోడ్లకి ఇచ్చిండు, రైతులకి ఇచ్చిండు. కానీ నిజంగా మేము అప్పుడు ఏంటంటే నిజంగా రైతుకు ఇంకా ఆయన ఇచ్చిన దానికన్నా ఇంకా 1000 రూపాయలు ఎక్కువ, ఇంకా 1000 ఇచ్చినా బాగుండు. కానీ వెంచర్ల ఆల్రెడీ చాలా వెంచర్లు అయింది, ఆ వెంచర్ల కూడా రైతు బంధు వచ్చింది. అటువంటి కొంచెం వృధా అయిందని, అంటే కరెక్ట్ రైతుకి ఎప్పుడైతే 100% లబ్ధి పొందదో అప్పుడు బాగుంటుండే అని దాన్ని సర్వే చేసి కరెక్ట్ ఇచ్చి ఉంటే బాగుంటుండే. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలన ప్రజల పాలన అంటారా? ప్రజల పాలన అండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? మా పేరు పెంటయ్య. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? సంవత్సరం గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉంది. ఇప్పుడు ఎవరు చేయని రుణమాఫీ చేసిండు, అన్నీ కూడా మంచిగానే చేస్తుండు. ఇప్పుడు ఏం లేదు, ఇక అంతా బాగానే ఉంది. ఇప్పుడు అయితే మంచిగా అన్ని పనులు బాగానే చేస్తుండు. ఇక అన్ని ఊళ్ళల్లో కూడా మంచిగానే చేస్తుండు పనులు. ఆయన గెలిచింది కూడా అంతా కూడా మంచిగానే ఉన్నది మొత్తం. ఇక ఇప్పుడైతే బాగానే ఉంది. ఇక ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేయలేదు, మాకేం చేయలేదు. 10 సంవత్సరాలు చేసిండు కానీ కూడా ఏం చేయలేడు. 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు కానీ కూడా అది చేయలేడు. కలిమిత్తే చేసిండు. ఈయన మాకు 2 లక్షల రుణమాఫీ చేసిండు. మంచిగానే ఉంది ఇప్పుడైతే. మీ ఊర్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఈ 6 గ్యారెంటీలు అయితే ఏంది, ఈ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అందుతున్నాయి అంటారా? అన్నీ అందుతున్నాయి. 6 గ్యారెంటీలు కూడా అందుతున్నాయి. ఈ నక్కలపల్లిలో రైతులకు ఎట్లా ఉంది పరిస్థితులు? రైతులకు అంతా బాగానే ఉంది ఇప్పుడు. ఇక్కడ వడ్ల మార్కెట్ కూడా ఉందా? లేదు, ఇక్కడ అది ఏంటంటావు సరదానగర్, ఇక్కడ లేదు. వడ్ల మార్కెట్ సరదానగరే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సరే. రేవంత్ రెడ్డి మాకు ఏం చేయలేడు. వ్యవసాయదారులు మేము, ఆడు కూలిగాడు. ఆయన చెప్పినట్టు మీరు వింటే బాగలేదు. అది మేము చెప్పేది రైతులకు చెప్తున్నా. నేను రైతులకు రుణమాఫీ చేస్తామని కొంతమందికి అయినా కొంతమందికి గానం లేదు. మాకు ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్న 4 కూడా కాలేదు మాకు. ఇటువంటి ఆయన మంచిగా వేసిండంటే ఎట్లా చెప్తున్నాను. ఎక్కడ పోయినా ఒకటి ఏంది, అది ఆడవిళ్ళకు బస్ సౌకర్యం చేసాం. ఇక తగ్గినవి మాకైతే ఏమి మంచిగా అనిపిస్తలేవు. అతని చేష్టలు చేసిన పనులు కూడా మంచిగా లేవు మాకు. ఇంకెట్లుంది ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు ఈ ఊర్లో కేతిరెడ్డి నా ఇష్టంతో నేను చెప్పిన, కానీ ఊరి సంగతి నాకు తెలియదు. ఎవడేం చెప్తాడో అడిగి తెలుసుకోండి. నేనంటే చెప్తా ఊరి సంగతి. అందుతున్నాయి అంటారు ఈ సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు? ఏవి లేవు. చెప్పుడు ఎక్కువ, వచ్చుడు తక్కువ. రుణమాఫీ లేదు మాకు, రైతు బంధు లేదు, ఏం లేదు. రైతు ఎట్లా బతకాలి? చేసేది కష్టం చేసుకునేదే కానీ దాని మీద ఫలితం లేకుండా అయిపోతుంది. కష్టాలే మిగిలిపోతున్నాయి, ఇంకా ఫలితం ఏమి లేదు. అదే ఈ మాత్రం ఎవరికి అందుతలే అంటారు. ఎవరికి అందుతలేదు, ఒక్కరికి కాదు. రైతు చేసేది పనులు ఏ నచ్చతలేవు ఆయనకు. ఆయన చెప్పేది పెద్దగా చెప్తున్నాడు, చిన్నగా చేస్తున్నాడు. ఏమిట్లకు పనికి రాకుండా చేసిండు. ఆయన వచ్చి ఏమి ధరియలేము. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మీ పేరు మేడం? అనిత. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారా? ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకి? అంటే ఇది రుణమాఫీ అయితే అయింది అంతే. ఇంకా రుణమాఫీ ఒకటే ఏడాది గడిచిపోయింది, మీకేమన్నా అందాయా? రుణమాఫీ అందింది, కరెంటు అంతే. ఇంకా రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో బాగా చెప్పినన్ని జరుగుతున్నట్టు అంటే జరుగుతున్నాయి కదా, కొన్ని జరుగుతున్నాయి. పిల్లల చదువులకే కొంచెం ఇబ్బంది ఉంది. కొంచెం స్టూడెంట్స్కి ఏదన్నా బెనిఫిట్ చేయాలి, చేస్తే బాగుంటుంది.
అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో మరి. పిల్లలకు జాబులు కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉట్టిగానే ఉంటారు కాబట్టి మంచిగా ఉంటుంది అన్నమాట. గతంలో ఎలా ఉండే కేసీఆర్ గారి పాలన 9 సంవత్సరాలు? అది కూడా కొంచెం కొంచెం బాగానే అనిపించింది. అప్పుడు ఏమొచ్చినాయి? అప్పుడు ఏమొచ్చినాయి అంటే రైతు బంధు వచ్చింది అంతే, రైతు బంధు ఒక్కటే వచ్చింది. కానీ ఇప్పుడు రైతు బంధు ఆఫ్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమో ఇంకా ఇస్తాము అని అన్ని న్యూస్లో అయితే చెప్తారు కదా. సంక్రాంతి నుంచి ఇంకేమో వస్తేనే వస్తుంది అనుకోవాలి ఇక. అంతే. థ్యాంక్స్ అమ్మ.